ఏపీలో బిల్ గేట్స్ టూర్ ఎన్నో అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఏపీ 4 సార్లు వచ్చారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. బిల్ గేట్స్ వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలో ఏదో ఒక అభివృద్ధి జరుగుతుందనే ఆశ ప్రజల్లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ కు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. సరిగ్గా 27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు మీటింగ్ అయ్యారు. ఆ ఒక్క మీటింగే నేడు వేలాది మంది యువత భవితను మార్చేసింది. లక్షల మంది ఐటీ ఉద్యోగులు నేడు దేశ విదేశాల్లో స్థిరపడ్డారంటే ఆ ఒక్క మీటింగే కారణమని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. బిల్ గేట్స్ ఫస్ట్ టైం 1998లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో వచ్చారు. ఆ తర్వాత 2017లో విశాఖలో అగ్రిటెక్ కోసం వచ్చారు. ఇక ఆ తర్వాత 2024లో మూడోసారి మైక్రోసాఫ్ట్ ఐడిసి సిల్వర్ జూబ్లీలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు 4ోసారి విశాఖలో సంజీవని కోసం వచ్చారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. మరి సీఎం చంద్రబాబు విజన్, బిల్ గేట్స్ సహకారంతో ఏపీలో ఏ మేరకు అభివృద్ధి దిశగా వెళ్తుందో చూడాలి. అమెరికన్ వ్యాపార దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సచివాలయంలో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే గతంలోనే చంద్రబాబుతో పరిచయం ఉండటంతో బిల్ గేట్స్ కూడా ఆత్మీయంగా పలకరించారు. చంద్రబాబును చూడగానే ముఖంలో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేసిన బిల్ గేట్స్ చాలా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇలా చంద్రబాబు బిల్ గేట్స్ మధ్య స్నేహపూర్వక పలకరింపులు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను బిల్ గేట్స్ టీమ్ కు చూపించారు. కూటమి ప్రభుత్వం స్వపరిపాలన అందించేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటుందో సీఎం వివరించారు. ఈ వ్యవస్థను చూసి బిల్ గేట్స్ టీం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టెక్ సీఎం గా పేరున్న చంద్రబాబును ఈ స్థాయిలో టెక్నాలజీ వాడుతూ బిల్ గేట్స్ వంటి వారి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, సిఎస్ విజయానంద్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో బిల్ గేట్స్ టీం సమావేశమైంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి కీలక అంశాలపై బిల్ గేట్స్ టీంతో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు బిల్ గేట్స్ టీం కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.